తొలి ఏకాదశికి ఎందుకంత ప్రాముఖ్యత అంటారు? సూర్యుడు దక్షిణం వైపుగా వాలి నడవడం మొదలు పెడతాడు. ఇక్కడి నుంచి మనకి ఉపాసనా కాలంగా చెప్తారు. దీనిని దేవశయని ఏకాదశి అంటారు. శయనైకాదశి దీని పేరు. మహావిష్ణువు ఈ రోజు యోగ నిద్రలోకి వెళతారు అని అంటారు. వెళ్ళడానికి గల కారణాలు ఏమిటంటారు? మహావిష్ణువు యొక్క ప్రథమాంశ ఎవరు? సూర్య భగవానుడు. ఆయన చల్లబడతాడు. సూర్యుడి తేజస్సు తగ్గటమే విష్ణువు యొక్క యోగ నిద్ర. ఏకాదశి రోజు ఈ ఉపవాస నియమాలు ఏమిటంటారు? ఏకాదశికి ప్రత్యేకమైన గాథ చెప్తారు కదా. ఆ గాథ ప్రకారము రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడు కాబట్టి ఈ రోజున బియ్యం తినకూడదు అని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించిన ఈ శ్లోకాన్ని కనుక చదువుకుంటే సహస్రనామం చేసిన ఫలితం వస్తుంది, రామనామం చేసిన ఫలితం వస్తుంది, పర్వదినాన్ని పురస్కరించుకుని భగవన్నామం చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది.